కొంతమంది వారి వారి తప్పిదాలను స్నేహితుల దగ్గర చెప్పుకుంటారు. వారు చేసినటువంటి వాటిని మనుషుల దగ్గర, దానివల్ల ప్రయోజనం ఏముంది? మనుషుల దగ్గర ఒప్పుకుంటే, మనుషుల దగ్గర మాట్లాడితే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఒప్పుకోవలసింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ఈరోజు దేవుని సేవకుడు చేసే బోధ కంటే సాతాను చేసే బోధ నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాం. ఇక్కడ సేవకుడు నువ్వు పాపము చేసినట్లయితే ఆ పాపమును ఒప్పుకోమని సేవకుడు దేవుని స్వరంతో మాట్లాడుతుంటే, సాతానుగాడు నీ చెవులు ఏం మాట్లాడా? నిన్ను పాప అంటాడా? నువ్వు ఎవరివే? సామాన్యుడు నువ్వు పాపం ఏంటి? నథింగ్. నీ పాపాలు ఎప్పుడో దేవుడు క్షమించేశాడు. ఆయన శిలువ రక్తము ద్వారా ఆయన శిలువలో మరణించి నీ పాపాలన్నింటిని కూడా తీసివేశాడు. నువ్వు పాపివి కాదు. చెయ్యి. సాతాడు ప్రతిరోజు నీకు బోధిస్తుంటా, నువ్వు స్ట్రాంగ్, నువ్వు పాపివి కాదు. నువ్వు ఒప్పుకోవడం ఏంటి? నువ్వు ఒప్పుదల చేసే ప్రార్థన చేయడం ఏంటి? ఆల్రెడీ నువ్వు క్షమించబడ్డావు, మళ్ళా క్షమాపణ గురించి అడగడం ఏంటి? నువ్వు పరిశుద్ధుడివి, మళ్ళా నాకు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావేంటి? దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేతిని విడిచిపెట్టవద్దు. ఆయన నిన్ను ప్రేమించే